బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం. గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పంట పొలాల్లో మునిగిపోయి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని శీలంవారి, సావరం మరియు యనమందల గ్రామాల్లో నష్టపోయిన పంటలను రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతుల పరిస్థితిని గమనించిన ఆయన పంట నష్టానికి తగిన పరిహారం ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబటి భవానీ, సర్పంచ్లు పంపన వీర వెంకటరమణ, ఏలమల్లి సతీష్ కుమారి, నేదురి జగజీవన్ రావు, పింకే వీరరాఘవులు, ఎంపీటీసీ నూర్కుర్తి శ్రీరామకృష్ణ, సీనియర్ నాయకులు రెడ్డి గోవింద్, కొడలికొండ గారితో పాటు రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎప్పుడు అధికారం చేపట్టినా ఏదైతే ఎన్నికల్లో వారు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఏవి కూడా అమలు చేయకుండా 5 సంవత్సరాల పాటు పూర్తిగా కాలాపేయం చేస్తూ ఎన్నికల ముందు మరొకసారి ప్రజలు మోసం చేయడానికి మరొకసారి ఎన్నికల్లో గిమ్మికలు చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా ఒక్కసారి మనం గతంలో ఏం మాట్లాడారు అనేది మనం చూసుకుంటే, ఎన్నికల ముందు నేను ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తానన్నారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం గమనించుకుంటే పెట్టుబడి సాయం లేదు. సరే, రైతు అప్పో చేసుకుని పంట వేస్తే అకాల వర్షాల కారణంగా పంట నష్టపోతే ఈరోజు రైతుని ఆదుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించింది ఆగలేదు. ఈ జిల్లాలోనే చూసుకున్నాం. మన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్మిక శాఖ మంత్రి గారు ఉన్నారు. ఏం చేస్తున్నారు ఆయన అంటే, ఎక్కడో అక్కడ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం, ప్లస్ స్థానిక నాయకులు తిట్టడం తప్ప శాఖాపరంగా ఆయన ఏం చేయట్లేదు. నియోజకవర్గ పరంగా సరే ఏమన్నా అభివృద్ధి చేస్తున్నారంటే కూడా ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కానీ ఈ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోతే కనీసం రైతుల్ని ఆదుకుందాం, పరామర్శిద్దాం అంటే అది కూడా ఎక్కడ కనిపించట్లేదు మన మంత్రి గారికి. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దుస్థితి. గడిచిన 15 నెలల కాలం నుంచి ఈ విధంగా ఎక్కడ కూడా రైతులను ఆదుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనబడలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 15 నెలల నుంచి అనేక రకాలుగా ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ చేస్తే గతి లేని పరిస్థితుల్లో ఆ 20,000 ఇస్తా అన్నది కాస్త పోయి 2,000కు, 3,000కు, 4,000కు పరిమితం అయ్యే పరిస్థితి ఈనాడు దాపరించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు, ఎన్నికల ముందు 12,500 రూపాయలు ఇస్తున్నారు ప్రతి ఏటా సంవత్సరానికి. అది కాస్త అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక 1000 పెంచి 13,500 అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా రైతుకి అందిస్తుండమే కాకుండా పంట నష్టపోతే, అకాల వర్షాల కారణంగా పంట నష్టపోతే ఏ సంవత్సరం ఆ సంవత్సరానికి నష్టపరిహారం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి రైతుకి అందింది. ఇది మీ గ్రామంలో ప్రతి రైతుని అడిగితే వారు చెప్తారు గతంలో పరిస్థితులు ఏంటి, ఇప్పుడు పరిస్థితులు ఏంటనేది. ఈరోజు అకాల వర్షాల కారణంగా గడిచిన 4 రోజుల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో వర్షాల కారణంగా ఇంచుమించు పంట చాలా వరకు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇంచుమించు ఈరోజు యనమదల గ్రామమే చూద్దాం. ఈ యనమదల గ్రామంలో ఒకసారి పంట చూసుకుంటే, శీలవారి సారంలో చూసుకుంటే ఇక్కడ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. కనీసం మన మంత్రి గారు వచ్చి చూస్తున్నారంటే ఎక్కడా కూడా కనిపించిన దాఖలాలు లేవు. ఇటు రైతుల్ని పట్టించుకోక, ఇటు విద్యార్థుల్ని పట్టించుకోక, ఇటు మహిళల ఆరోగ్యశ్రీని తీసేశారు, వారిని పట్టించుకోక ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారిని ఓటే అడుగుతున్నాం. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. ఏవైతే నష్టపరిహారం అందిస్తున్నా ఉన్నారో ఖచ్చితంగా ఆ నష్టపరిహారాన్ని రైతులకు ఇచ్చి రైతులు ఆదుకోండి అని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం చేపట్టినా మొట్టమొదటగా నష్టపోయేది, మనకు గుర్తొచ్చేది ఎవరైనా ఉన్నారు అంటే అది మొట్టమొదటిగా ఎవరంటే రైతు అనేది మనం చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు అధికారం చేపట్టినా ఏదైతే ఎన్నికల్లో వారు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఏవి కూడా అమలు చేయకుండా 5 సంవత్సరాల పాటు పూర్తిగా కాలాపేయం చేస్తూ ఎన్నికల ముందు మరొకసారి ప్రజలు మోసం చేయడానికి మరొకసారి ఎన్నికల్లో గిమ్మికలు చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా ఒక్కసారి మనం గతంలో ఏం మాట్లాడారు అనేది మనం చూసుకుంటే, ఎన్నికల ముందు నేను ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద
20,000 రూపాయలు ఇస్తానన్నారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం గమనించుకుంటే పెట్టుబడి సాయం లేదు. సరే రైతు అప్పో చేసుకుని పంట వేస్తే అకాల వర్షాల కారణంగా పంట నష్టపోతే ఈరోజు రైతుని ఆదుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తుంది. ఆంధ్రాలో ఈ జిల్లాలోనే చూసుకున్నాం. మన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కార్మిక శాఖ మంత్రి గారు ఉన్నారు. ఏం చేస్తున్నారు ఆయన అంటే ఎక్కడో అక్కడ సేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం లేదు, స్థానిక నాయకులు తిట్టడం తప్ప శాఖాపరంగా ఆయన ఏం చేయట్లేదు. నియోజకపరంగా సరే ఏమన్నా అభివృద్ధి చేస్తున్నారంటే కూడా ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కానీ ఈ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోతే కనీసం రైతుల్ని ఆదుకుందాం, పరామర్శిద్దాం అంటే అది కూడా ఎక్కడ కనిపించట్లేదు మన మంత్రి గారికి. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దుస్థితి. గడిచిన 15 నెలల కాలం నుంచి ఈ విధంగా ఎక్కడ కూడా రైతులను ఆదుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనబడలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 15 నెలల నుంచి అనేక రకాలుగా ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ చేస్తే గతి లేని పరిస్థితుల్లో ఆ 20,000 ఇస్తానన్నది కాస్త పోయి 2,000కో 3,000కో 4,000కో పరిమితం అయ్యే పరిస్థితి ఈనాడు దాపరించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు ఎన్నికల ముందు 12,500 రూపాయలు ఇస్తున్నారు ప్రతి ఏటా సంవత్సరానికి. అది కాస్త అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక 1000 పెంచి 13,500 అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా రైతుకి అందిస్తుండమే కాకుండా పంట నష్టపోతే అకాల వర్షాల కారణంగా పంట నష్టపోతే ఏ సంవత్సరం ఆ సంవత్సరానికి నష్టపరిహారం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి రైతుకి అందింది. ఇది మీ గ్రామంలో ప్రతి రైతుని అడిగితే వారు చెప్తారు గతంలో పరిస్థితులు ఏంటి, ఇప్పుడు పరిస్థితులు ఏంటని. ఈరోజు అకాల వర్షాల కారణంగా గడిచిన 4 రోజుల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో వర్షాల కారణంగా ఇంచుమించు పంట చాలా వరకు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇంచుమించు ఈరోజు యనమదల గ్రామమే చూద్దాం. ఈ యనమదల గ్రామంలో ఒకసారి పంట చూసుకుంటే శీలవార సారంలో చూసుకుంటే ఇక్కడ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. కనీసం మన మంత్రి గారు వచ్చి చూస్తున్నారంటే ఎక్కడా కూడా కనిపించిన దాఖలాలు లేవు. ఇటు రైతుల్ని పట్టించుకోక, ఇటు విద్యార్థుల్ని పట్టించుకోక, ఇటు మహిళల ఆరోగ్యశ్రీని తీసేశారు, వారిని పట్టించుకోక ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారిని ఓటే అడుగుతున్నాం. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. ఏవైతే నష్టపరిహారం అందిస్తున్నా ఉన్నారో ఖచ్చితంగా ఆ నష్టపరిహారాన్ని రైతులకు ఇచ్చి రైతులు ఆదుకోండి అని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై జగన్. బాగుంది.